నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 314 నామము రాకెందు వదన. పద విభజన రాక ఇందు వదన. ప్రతి పదార్థం రాకెందు పూర్ణిమ చంద్రుని పోలిన. వదన ముఖము కలది. కళాహీనే సానుమతిహ పూర్ణే రాక నిశఖరే. ఆగ్నేయ పురాణంలోని నిఘంటువును బట్టి అన్ని కళలతో కూడిన చంద్రుడు పూర్ణచంద్రుడు. ఉన్న రాత్రికి రాక అని, ఒక కళ తక్కువగా ఉన్న రాత్రికి సానుమతి అని పేర్లు. కనుక రాకెందు వదన అంటే పూర్ణిమ చంద్రుని వంటి ముఖము కలదని అర్థం. చంద్రుని కళలు 16. అవి అమృత, మనద, పూస, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. అయితే తిథులు 15. అందుచేత ఒక కళ తగ్గినట్లయితే పూర్ణచంద్రుడు అవుతాడు. రమా నామంతో లక్ష్మీ స్వరూపురాలైన పరమేశ్వరి ఈ నామంతో చంద్రబింబము వంటి వదనం గల మాతగా ప్రసన్నురాలు. పూర్ణచంద్రుడు వృత్త రూపము, వృత్తము బిందువు, పరమేశ్వరి బిందు స్వరూపిణి అని భావము. శరత్చంద్రన వదన. శ్రీ భగవద్పాదుల వారు సౌందర్యలహరి 7వ శ్లోకంలో కనకాగ్నిధామ కరికలభ కుమ్మనంతనంత పరీక్షణ మధ్య పరిణత శరత్చంద్ర వదన అని చెప్పారు. వదనం అనే పదం ఉచ్చారణ అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. ఉచ్చారణ ద్వారా వాజ్మేయము బయటకు వ్యక్తం అవుతుంది. ఆకాశంలోని మొట్టమొదటగా నాదం పుట్టి ఆ నాదం నుండి సమస్తము వ్యక్తమవుతుంది. అమ్మవారి ముఖము అనే దర్పణంలో కనబడే అయ్యవారి వివిధ ప్రతిబింబాలే ఈ సృష్టి యావత్తు. అంటే తన ముఖమునే అద్దంలో అమ్మవారు సమస్త సృష్టిని ముడుచుకొని ఉన్నది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి. ఈ విధంగా ఇముడ్చుకొనబడిన సృష్టిని వ్యక్తం చేయడానికి అవసరమయ్యే ఉచ్చారణను ఈ వదనము పదము సూచిస్తుంది. అమ్మవారి ఈ వదనాన్ని పూర్ణిమ చంద్రునితో పోల్చారు. సూర్యుడు ఆత్మను, అయ్యవారిని సూచిస్తాడు. చంద్రుడు మనస్సును, అమ్మవారిని సూచిస్తాడు. పూర్ణిమ చంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెన్నెలలాగా వెదజల్లుతాడు. అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖం ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది. అందుకని అమ్మవారు వదనము రాకెందు వదనము. ఓం రాకెందు వదనాయ నమః. షడాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఉంచుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.